సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో అల్లం సాగుపై జిల్లా స్థాయి సమావేశం జరిగింది. అల్లం ఉత్పత్తిలో ప్రత్యేక గుర్తింపు సాధించిన జహీరాబాద్ ప్రాంతం ఎగుమతుల స్థాయిలోనూ ముందంజలో ఉండేలా అధికారులు రైతులకు పలు సూచనలు అందించారు. సంగారెడ్డి ఫల పరిశోధనా స్థలం ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సుకు రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రావేపు విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లు అందరినీ ఆకట్టుకున్నాయి. జహీరాబాద్లో రంజోల్ అనే మండలంలో ఈ రైతు వేదికలో అల్లం సాగుపై ఒక అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో చూసినట్లయితే రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ మూడు ప్రాంతాల్లో అల్లాన్ని విరివిగా సాగు చేస్తున్నారు. అయితే జహీరాబాద్లో ఉన్న ప్రత్యేకమైన నేలల కారణంగా, లేటరైట్ సాయిల్స్ కారణంగా అల్లం యొక్క క్వాలిటీ అనేది శ్రేష్టమైన అల్లంగా మనం పరిగణిస్తున్నాము. అయితే మనము అల్లంలో మొదటి స్థానం ఉన్నప్పటికీ ఎగుమతిలో చూసుకున్నట్లయితే ఏ ఉద్యాన పంటల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా పోటీ పడట్లేదు. అయితే ఈ జహీరాబాద్లో శ్రేష్టమైన అల్లానికి ఎక్స్పోర్ట్ వాల్యూ అంటే ఎగుమతి దిశగా ఫార్మర్స్ ఎలా కల్టివేట్ చేయాలి, ఎలా సాగు చేయాలనే విషయం కోసం ఈ రోజున ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో ఎపిడా అనేది ఒక ఎక్స్పోర్ట్ ఏజెన్సీ, వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ వారితో కొలాబరేట్ చేసి ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎగుమతికి కావాల్సిన ప్రమాణాలు ఏంటి, ఎగుమతి చేయడానికి ఎటువంటి ప్రొసీజర్స్ కావాలి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఏవే పంటలు మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు, పంటలు మాత్రమే కాకుండా ఎటువంటి విలువ ఆధారిత పదార్థాలు ఎలా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనే విషయాలపై అవగాహన ఇవ్వడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తికి ఎందుకు ఎక్స్పోర్ట్ ఎక్కువగా లేదు అనే విషయాలపై కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.